శ్రావ్య నంద ఇద్దరు కలిసి ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంతోషపడుతూ ఉంటారు కుటుంబ సభ్యులు. ఇదంతా మీరా వల్ల అని చెప్పేసి శ్రావ్య చెప్పేసరికి ఇక వెంటనే గౌతమ్, అటు అర్జున్ ప్రసాద్, ఇక సుభద్ర ముగ్గురు కలిసి మీరను పొగుడుతూ ఉండగా ఈ ఇప్పటి నుంచి వీడు డబ్బు కొడుతుంటే దానికి తందనని చెప్పేసి అత్తయ్య మామయ్య కూడా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి విధంగా కార్తిక్ను అవంతిక అంటూ ఉంటారు. అప్పుడు వెంటనే బామ్మ, ఇది ఏం చేసిందిరా, అంత పెద్ద త్యాగం చేసినట్టుగా దీన్ని అహల్యతో పొగుడుతూ ఉన్నారు. అంతేకాకుండా చచ్చిన శవంతో పాటుగా దాని పేరు కూడా ఈ ఇంట్లో ఊసు వెత్తదని చెప్పేసి అన్నాను కదా, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? తను మంచి చేసింది కాబట్టి మంచిగానే చెప్తున్నావు అనే విధంగా అర్జున్ అంటూ ఉంటాడు. చాలే, అయినా మంచి సమయంలో మంచి మూడ్లో దాని ఊసెత్తి డిస్టర్బ్ చేయడం తప్ప ఏం లేదు. సరే అమ్మా, ఇక మేము బయలుదేరుతాం. ఒక్క నిమిషం. ఇక శ్రావ్య చెప్పేసి అది మీరా లోపలికి వెళ్ళిపోతుంది. తనకు సారా అన్నీ తీసుకొస్తుంది. ఆ సమయంలో సుభద్ర కూడా లోపలికి వెళ్తుంది. కుంకుమ, పసుపు, సారా అన్నీ తీసుకొని వచ్చేస్తుంది. ఇద్దరికి బొట్టు పెట్టి చేతిలో పెడుతుంది. ఇవన్నీ ఎందుకమ్మా అని అంటుండగా, మొదటిసారి ఈ ఇంట్లో ఇక కూతురుగా అల్లుని తీసుకొని అడుగు పెట్టావు పుట్టింటింటికి, అది సంతోషంగా. ఏ మాత్రం చేయకుంటే ఎలా అమ్మా? అయినా ఇది ఆనవే కదా అని చెప్పేసి వెంటనే వాళ్ళకి తాంబూలం ఇస్తారు. సరే అండి, ఇక నేను బయలుదేరుతానని చెప్పేసి ఇద్దరు కలిసి బయటకు వెళ్తుండగా వీళ్ళు వెళ్ళిలో వెళ్ళలేరు. ఈలోపు అవంతిక అతిథికి ఫోన్ చేస్తుంది. ఇదేంటి అవంతిక ఫోన్ చేస్తుంది అని చెప్పేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పు అవంతిక, ఇక్కడ ఘోరం అంటే ఘోరం జరిగిపోతుంది. ఏంటి మళ్ళీ జరిగింది? ఆ మీరా ఇప్పుడు మీరను మరీ పొగిడి 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 ఆఖరికి వచ్చే వరకు మా తమ్ముని వాళ్ళకం చూస్తూ ఉంటే దాని మెల్లో తాళి కట్టేలా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నా అవంతిక గారు? గౌతమ్ దాని మెల్లో తాళి కట్టడం ఏంటి? అది అంతలా అందరినీ తన వైపు తిప్పుకొని ఒక ఎమోషనల్ ఒకటి ఉంటుంది చూసావా, దాన్ని ఎరవేస్తుంది. ఏమంటున్నారు? డొంక తిరగకుండా కరెక్ట్గా చెప్పండి అని అతిథి అంటుంది. ఇందాక మా చెల్లి అదే శ్రావ్య ఉన్ను ఇక్కడికి నందు వచ్చారు. వాట్? అదే నీ షాకింగ్గా నీకు చెప్పబోతున్నా. తను రాక కారణం ఏకంగా మీరా అని చెప్పేసి అటు మా అమ్మ, మా తమ్ముడు, మా నాన్న మీరను పొగడ్తతో ముంచేస్తున్నారు. ఈ పొగడ్తతో కాస్త వాళ్ళ దగ్గర అయ్యారనుకో, ఆ తర్వాత ఇక దాన్ని తాళి కట్టడమే ఆలస్యం. జాగ్రత్త, ఇది చెప్పడానికి ఫోన్ చేశాను అని కాల్ కట్ చేసింది. మమ్మీని చెప్పేసి పిలుచుకుంటూ హాల్లోకి వస్తుంది. ఏంటి బేబీ, అసలు నీ కోడలేది? వాళ్ళు ఇంట్లో ఉంటారు. శ్రావ్య అని చెప్పేసి గట్టిగా పిలుస్తుంది. తను ఇంట్లో ఉంటేనే కదమ్మా నువ్వు పిలవడానికి. ఏమంటున్నావు? వాళ్ళు చెట్టా పట్టలు వేసుకుంటూ వాళ్ళు ఇష్టంగా తిరగడానికి రాజ్యాలు వేలాలు. ఎక్కడికేంటి? తన పుట్టింటికి వెళ్ళింది. ఏమంటున్నావు బేబీ? నువ్వు కరెక్ట్గా అవంతిక గారే ఫోన్ చేసి చెప్పారు అని మాటలు అనుకుంటుండగా ఈలోపు వెంటనే ఇక ఇద్దరు కలిసి చాలా సంతోషంగా అనిపిస్తుందని చెప్పేసి అనుకుంటూ లోపలికి వచ్చేస్తారు. ఇక వెంటనే ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళారా నందు అని చెప్పేసేసరికి, అబ్బే ఏం లేదమ్మా, అలా షాపింగ్ అని వెళ్ళాం. షాపింగా? ఏం షాపింగ్ చేసుకొని వచ్చావు? తను శారీ కొనుక్కుంటా అని చెప్పేసింది. అందుకే అవునత్తయ్య, బయట శారీస్ అని చెప్పేసి నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. ఓహో అవునా, సరే. ఆ షాపింగ్ ఏం చేసొచ్చారో ఒకసారి మీ చేతిలో ఉన్న కవర్ ఇవ్వు. ఎందుకమ్మా, మా మీద అనుమానమా? లేదురా, ఆ చీర ఎంత బాగుందో అని చెప్పేసి చూస్తా అని చెప్పేసి ఇక శ్రావ్య చేతిలో ఉన్న కవర్ని తీసేసుకొని మొత్తం టేబుల్ మీద అలా కుమరిస్తుంది. వెంటనే అందులో కుంకుమ, తాంబూలం, చీర అన్నీ బయటపడతాయి. ఏంటి షాపింగ్లో ఈ తాంబూలం ఇవన్నీ ఇస్తూ ఉన్నారా? వేషాలు వేస్తున్నారు ఇద్దరు కలిసి. మీరు మీ పుట్టింటికి వెళ్ళలేదా? అంటే ఈ రకంగా కూడా నన్ను దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారా? ఓహో, ఇదంతటి కారణం ఇంకా అర్థం కావట్లేదా? ఆ మీరా దండ చూసుకొని వీళ్ళు ఇంత విచ్చలవిడిగా తిరుగుతున్నారమ్మా. అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా అతిథి అని చెప్పేసి అంటుండగా, ఏంట్రా అర్థమయ్యేది? పెళ్ళం కొంగు పట్టుకొని తిరుగుతూ నీ ఇష్టంగా చేస్తున్నావే. తెలియకుండా ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకుండా పెళ్ళాన్ని తీసుకొని అత్తారింటికి వెళ్ళేసి వచ్చావా? నాకు తెలియకుండా నువ్వు వెళ్ళినందుకు నిన్ను ఏం చేయాలి
నీ చెంపలు వారదింగని చెప్పేసి వెంటనే అదే సమయానికి శ్రావ్య మీద చెయ్యెత్తేసరికి ఇక మీరా వచ్చి ఆ చెయ్యిని అడ్డుకొని విసిరి కొడుతుంది. అలా విసిరి కొట్టిన తర్వాత వెంటనే యామిని నా చెయ్యి పట్టుకుంటావా వదిలవే అని చెప్పేసేసరికి వెంటనే విసిరి కొట్టేస్తుంది కదా. ఇక ఏంటి నా ఇంటికి ఎందుకు వచ్చావు అని చెప్పేసి ఈ విధంగా అతిథి అడుగుతూ ఉంటుంది. విషయం లేనిది నా ఇంట్లోకి ఎందుకు వచ్చావు అని చెప్పేసి అతిథి అడుగుతుండగా నేను ఒక్కదానే రాలేదు, నాతో పాటుగా మహిళా మండలి అధ్యక్షులందరూ వచ్చారు మీ భాగోతాన్ని బయట పెట్టడానికి మేడం అని చెప్పేసి మీరే పిలుస్తుంది. వెంటనే వాళ్ళు వీడియో తీసుకుంటూ వస్తూ ఉంటారు. మహిళా మండలి వాళ్ళు ఈ విధంగా యామినిని నిలదీస్తూ ఉంటారు. మీ కోడళ్ళ పట్ల చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, మీ కోడల్ని ఎంత చిత్ర హింసలు పెడుతున్నారో, ఎంత టార్చర్ పెడుతున్నారో ఈ ఫోన్లో ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది అని చెప్పేసి మహిళా సంఘపోలో అంటూ ఉంటారు. ఆ సమయంలో మీరా వీళ్ళు మామూలు కారు, ఒక్కసారి అలా తాళం వేశారంటే ఆ తాళం వచ్చేదాకా వదిలిపెట్టరు. వీళ్ళ గురించి ఆల్రెడీ నాకంటే ఎక్కువ మీకే తెలుసు. వీళ్ళు ఒక్కసారి కన్ను వేశారంటే అక్కడ పరిష్కారం దొరకదా కూడా వదిలిపెట్టరు. మీ గౌరవం, పరువు, ప్రతిష్ట అన్నీ మంటలో కాలిపోతాయి. ఒకటే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మీ కోడలి పట్ల అరాచకంగా ప్రవర్తిస్తే వీళ్ళ పనేదో వీళ్ళు చేస్తారు అని చెప్పేసి మీరా ఇక ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరికీ వణుకు పుట్టించే మాటలు మాట్లాడుతుండగా యామిని అతిథి నోరు మూసుకొని ఉంటారు. ఎప్పుడైనా శ్రావ్యను ఇబ్బంది పెట్టి తనకి నాన్న నరకం చూపించారనుకో ఆ తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయినా మీ వీడియోస్ అన్నీ మా దగ్గర ఉన్నాయంట, ఎనీ టైంలో మిమ్మల్ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. అది అరెస్ట్ ఎలా చేస్తారంటే కోడల్ని చాలా చిత్రహింసలు పెట్టి ఇక మహిళా మండలి వాళ్ళు కనుక కాస్త ఎంటర్ అయ్యారనుకో ఆ తర్వాత మీరు జైల్లో నుంచి వెళ్ళి బయటికి రాకుండా మేం చేస్తాం మేడం, మీకు పేరు పలుకుబడి ఉందని మర్చిపోకండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుండగా ఈలోపు ఇక యామిని భర్త లోపలికి వస్తూ ఉంటారు. మీర వెళ్ళిపోతుంది. ఏంటి వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటుండగా నీ కోడలు చేసిన భాగోతం ఇలా ఉంటుంది, నన్ను దెబ్బ కొట్టడానికి ఇద్దరు కలిసి చేతికి కంకణం కట్టుకున్నట్టున్నారు, ఏంటి నువ్వు అని అంటుండగా మమ్మీ ఇందాక వచ్చింది మర్చిపోయావా అని నందు అంటుండగా అసలు ఏం మాయ చేసావే నా కొడుకును, ఇంతలో నీ కొంగు కట్టేసుకున్నావు, అసలు ఏం మాయ చేయలేదు, నేనే చాలా పొరపాటు చేశాను తన పట్ల, కనీసం భర్తలా కూడా తనని యాక్సెప్ట్ చేయలేకపోయాను అని ఈ విధంగా నందు అంటాడు.